మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమా చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. భోలాశంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కానీ ఆ తర్వాత విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో వస్తున్న ఈ సినిమాలో భారీ గ్రాఫిక్స్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్లో కనిపించిన గ్రాఫిక్స్ విషయంలో కాస్త నెగిటివిటీ కనిపించింది. దీంతో ఈ సినిమాని జనవరి నుంచి సమ్మర్కి పోస్ట్పోన్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే జనవరి 10న ఈ సినిమాను ముందుగా విడుదల చేయాలనుకున్నారు. కాకపోతే ఆ టైంకి రామ్ చరణ్ గేమ్ చేంజర్ రావడంతో విశ్వంబర సినిమాని పోస్ట్పోన్ చేశారు. అయితే ఈ వాయిదా పడ్డ సమయాన్ని బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడానికి ఉపయోగించుకున్నారట మేకర్స్. ఇప్పటికే గ్రాఫిక్స్ విషయంలో ఏర్పడే నెగిటివిటీని తుడిచిపెట్టేందుకు ఈ 3 నెలల సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగపోతున్నారట. ఈ విషయంలో నో కాంప్రమైజ్ అన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి అందరికీ ఆదేశాలు జారీ చేశారట. భారీ బడ్జెట్స్తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్లో సినిమా విడుదలవుతుంది కాబట్టి గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇప్పటికే వచ్చిన నెగిటివిటీని పోయేలా ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చే వరకు కష్టపడాలన్నట్టుగా కూడా అందరికీ చెప్పుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పటికే 90% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన మరో ఐదు రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉందట. ఆ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసేసి సమ్మర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారన్న మేకర్స్. ఇప్పటికీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రేంజ్లో ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ ఉండబోతాయి అన్నట్టుగా కూడా ఇప్పటికే మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో వశిష్ఠ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా కూడా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న విశ్వంబర సినిమా విడుదల తర్వాత ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే.